పార్టీ ఆఫీస్ లో కూర్చుని మాట్లాడుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. ఏ అంశం మీద చర్చిద్దామో మీరే చెప్పండి. నీళ్లు, నిధులు, నియామకాలు అంశం ఏదైనా ఆప్షన్ మీదే. అసెంబ్లీకి రండి, మీ కథ తేలుస్తా అంటూ బీఆర్ఎస్ పై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్. కృష్ణా నీళ్లు, పాలమూరు ఎత్తిపోతలపై సభలు అంటూ కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తే దానికి విరుడుగా రేవంత్ సరికొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నారన్న టాక్ మొదలైంది. గులాబీ బాస్ ని అసెంబ్లీకి రప్పించాలన్నదే రేవంత్ ప్లానా? సభా వేదికగా కేసీఆర్ ని కార్నర్ చేయాలనుకుంటున్నారా? రేవంత్ అసెంబ్లీ స్కెచ్ బీఆర్ఎస్ కు సవాల్గా మారనుందా? కేసీఆర్ సభకు రావాలంటూ పదే పదే సవాల్ చేస్తున్నది అందుకేనా? సభా వేదికగా బీఆర్ఎస్ ను ఎరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టబోతున్నారా? కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ ను కార్నర్ చేసే స్కెచ్. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై క్విక్ గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే చిట్ చాట్ పేరుతో అన్ని అంశాలపై మాట్లాడిన సీఎం ఏకంగా కొడంగల్ వేదికగా గులాబీ బాస్ కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నీళ్ల, నిధుల, నియామకాల, సంక్షేమ పథకాల ఆప్షన్ మీదే ఏ అంశమైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేస్తున్నారు. అయితే అన్ని అంశాల కంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ప్రధాన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందట. అసెంబ్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి బీఆర్ఎస్ ను పూర్తిగా కార్నర్ చేయాలనేది రేవంత్ వ్యూహమంటున్నారు. సేమ్ టైం కేసీఆర్ సభకు వస్తే కృష్ణా జలాల ఎపిసోడ్ కు కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనేది రేవంత్ స్కెచ్ అట. సభలు పెట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తూ రేవంత్ కొత్త ఎత్తుగడ వేశారన్న చర్చ జరుగుతోంది. కృష్ణా జలాల అంశంతో పొలిటికల్ గా యాక్టివ్ కావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగులకు తాను స్వయంగా హాజరవుతానని, ఇక నుంచి ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా దక్కడం లేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే ఇంతలోపే అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీఆర్ ను సభకు రమ్మని సవాల్ చేస్తున్నారు రేవంత్. అసలు తెలంగాణకు నీటి వివాదాలు రావడానికి కేసీఆరే కారణమంటున్న రేవంత్ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళతారా లేదా అన్నది డౌటే. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి ఏ చర్చలో పాల్గొన్న సందర్భాలు లేవు. తెలంగాణ భవన్లో లేకపోతే ఫామ్ హౌస్ లో నేతలను ఉద్దేశించి మాట్లాడమో, ప్రెస్ మీట్ పెట్టడమో తప్ప అసెంబ్లీ వేదికగా అపోజిషన్ లీడర్ గా ఏ అంశాన్ని ప్రస్తావించలేదు కేసీఆర్. ఇదే అస్త్రంగా మలచుకుని కేసీఆర్ ను సభకు రప్పించేందుకు మరోసారి గేమ్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ముందు నుంచి పదే పదే ప్రస్తావిస్తున్న అంశం ఒకే ఒక్కటి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని. ఎన్నిసార్లు సవాల్ చేసినా రేవంత్ మాటలను కేసీఆర్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కేటీఆర్, హరీష్ తోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్రశ్నలకు సమాధానం చెప్పించారు కేసీఆర్. అయితే రేవంత్ మొత్తం కేసీఆర్ లేవనెత్తిన కృష్ణా జలాల అంశంలో ఆయన చేతనే సమాధానం చెప్పించాలని ఎత్తుగడ వేస్తున్నట్లు టాక్. అసెంబ్లీ వేదికగా రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా చర్చ జరగాలనేది సీఎం స్కెచ్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాపిక్ ఏదైనా చర్చకు రెడీ అంటూ రేవంత్ సవాల్ విసురుతున్నారని అంటున్నారు. అల్టిమేట్ గా కేసీఆర్ ను సభకు రప్పించాలన్నది రేవంత్ మైండ్ గేమ్ అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రేవంత్ సవాల్ ను స్వీకరించి కేసీఆర్ సభకు వస్తే ముందు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టే ప్లాన్ చేస్తున్నారట. కృష్ణా వాటర్ విషయంలో కేసీఆర్ కేంద్రం దగ్గర ఒప్పుకున్న అంశాలను ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణకు నీటి వాటాలు దక్కకుండా చేశారని వివరించాలని అనుకుంటున్నారట. మరి రేవంత్ సవాల్ ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేక ఎప్పట్లాగే లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.